ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పవన్ స్కెచ్ రెడీ. దీనికి సంబంధించి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకెవరైనా సరే లైక్ చేయనట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతుంది, వెంటనే లైక్ చేయండి. సమాచారం మరింతమంది రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోతుంది. తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేయాలని ఆయన గట్టిగానే సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అధికారం అనుభవిస్తున్న జనసేన పార్టీ తెలంగాణలో కూడా అధికారంలో భాగం కావాలని పట్టుదల ఉంది. ఇక అక్కడ టీడీపీ బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్ళడం దాదాపు ఖరారైంది. ఇక జనసేన పార్టీని కూడా కలుపుకొని వెళ్లే యోచనలో ఆ రెండు పార్టీలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పొత్తును తెలంగాణలో కూడా కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. దాదాపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే ఇది మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల మీద బీజేపీ గట్టిగానే దృష్టి సాధించింది. బీఆర్ఎస్ బలహీనపడింది కాబట్టి ఆ స్థానాన్ని తాము ఆక్రమించాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గత ఎన్నికల మాదిరిగా గట్టి పోటీ ఇస్తే మాత్రం బీజేపీ నిలబడినట్టే. ఇక ఇప్పటికే 8 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ తెలంగాణ తన ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇప్పుడు జనసేన టీడీపీలను కూడా వాడుకోవాలని చూస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ గట్టిగానే సిద్ధమవుతున్నారట. తెలంగాణలో జనసేన పార్టీకి అధ్యక్షుడిని నియమించాలని, అది పార్టీకి ఇమేజ్ తెచ్చే నాయకుడు కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. తెలంగాణ జనసేన పార్టీ బాధ్యతలను సాయంత్రం తేజుకు ఇచ్చే ఆలోచనలో తెలంగాణ పవన్ కళ్యాణ్ ఉన్నారట. బయట వారికి కాకుండా కుటుంబ సభ్యుడు యువకుడి అయితే బాగుంటుందని, కష్టపడే మనస్తత్వం కాబట్టి సాయిధరం తేజ్కి ఇస్తే మంచిదని ఆలోచనలో ఉన్నారట. సో దీనికి సాయిధరం కూడా ఓకే అన్నారట. అందుకు సినిమాలు కాస్త గ్యాప్ ఇస్తారని టాక్ వస్తుంది. ఇక ముందు నాగబాబుకు అనుకున్నా కానీ ఇప్పుడు పరిస్థితుల్లో వరుసగా పర్యటనలు కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి, అలాగే జిల్లాల కమిటీలు నియమించాల్సి ఉంటుంది. నాగబాబు వయసురీత్యా ఇవన్నీ కూడా ఆయనకు ఇబ్బందిగా అని భావించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలు సాయంత్రం తేజ్కి అయితే ఇవ్వాలని భావిస్తున్నారట. చూడాలి మరి ఏ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కలిసి వస్తుంది.